మీ భార్య పేరు అవ పేరు? రామలమ్మ, అంబటి రామలమ్మ. అంబటి రామలమ్మ. మీది ఏ ఊరు తాత? పెద్ద షాపురమ్మ. పెద్ద షాపూరు. శిశువాద మండలంకి వెళ్ళి ఓ 7 కిలోమీటర్ 8 కిలోమీటర్లు అవుతుంది. అంటే హైవే మీద ఉంటుంది? హైవే మీదనే అమ్మ. ఒక 1/2 కిలోమీటర్ హైవే మీదకి వెళ్ళి దిగిపోతే అయిపోయి లోపలికి. లోపలికి. అయితే ఇక్కడ రావడానికి కారణం ఎట్లా తాత? ఇక్కడ మా బాంధవులు, మా కొడుకు పెద్ద కొడుకు వాళ్ళు వీళ్ళు చెప్తే తీసుకొచ్చేసి ఒక రూమ్ ఉన్నది, ఇల్లు లేదు తల్లి. తీసుకొచ్చి ఇంట్లో వేసి ఉపయోగపరు మేడానికి. ఇక ఏదో ఇప్పుడు మంచిగానే ఉన్న తల్లి, అప్పుడు ఉండంగా ఎందుకని వాళ్ళు. నీకు ఎంతమంది పిల్లలు, కొడుకులు, బిడ్డలు? 4 అమ్మ సంతానం. 2 కొడుకులు చచ్చిపోయారు. ఇక ఒక కొడుకు ఉన్నాడు, ఒక బిడ్డ పెళ్లి చేసి ఇచ్చిన. ఒక కొడుకు 2 వేదలు ఆయన చచ్చిపోయాడు. ఇక ఉన్న ఆయన ఒక ఆయన 2 కొడుకులు అయితే ఆయనకు చచ్చిపోయాడు. ఆయన ఒక పిల్లగాడు చచ్చిపోయాడు, ఒక పిల్లగాడు అన్నాడు. ఇక ఒక్కడు బాధ వాళ్ళలేక ఇక్కడ తీసుకొచ్చి శ్రమకి ఉపయోగపిండమ్మా. మనది ఎట్లా తెలిసింది? గూగుల్లో చూసి ఇట్లా అందులో చూసాను. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదమ్మా. నాకు చదవకపోతే నేను చేయలేను. ఇక వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరెవరు చెప్పారు. ఆయనకు 10 మంది తిరుగుతాడు పిల్లగాడు. ఆ సురేష్ గాళ్ళు గీళ్ళు ఎల్లయ్యాళ్ళు వీళ్ళు ఎట్లా చెప్పారు. ఇంట్లో తీసుకొచ్చి ఉపయోగపిండి. వీడికి 2 నెలలు 3 నడుస్తున్నది. అవునా? మంచిగానే ఉందమ్మ ఇప్పటికైతే. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ వేసినందుకు నీ కొడుకు మీద ఏం కోపం లేదు? నాకేం లేదమ్మా. అరే నన్ను ఆశ్రమం తెచ్చేసిరు కదా, వాళ్ళు మంచిగా ఉంటుండ్రు కదా అని నీకేం ఫీలింగ్? అవన్నీ ఏం లేదమ్మా మనసులో. ఏం లేదు, మంచిగా టైంకి అన్నం పెడతారు, టైంకి నీళ్ళు చాయ్ అన్నీ ఉన్నాయి. మంచిగా యథార్థంగా తిని మంచిగా ఉన్నాయి. ఇక అంతే ఏం లేదు. వచ్చిపోతారు వాళ్ళు, అప్పుడప్పుడు వచ్చిపోతారు కదమ్మా. అంటే మీ కొడుకు కాడ ఇబ్బంది అయ్యి వాళ్ళు పనికి పోతారేమో అందరూ. గట్టి పోతా జీతం ఉన్నాడు. ఎప్పుడు చెప్తే పోవాలమ్మా, ఏ టైంలో పోతాడో తెలియదు. ఇక ఒక కోడలి పిల్ల ఉంటుంది ఒక రూమ్లో, నేనే ఆమె ఉంటుందమ్మా. అవునా? మరి ఇక్కడ నీకు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏమేమి ఇస్తారు, ఏమేమి పెడతారు? పొద్దుగాల చాయ్ ఇస్తారు, మళ్ళా 9-8:30 కల్లా టిఫిన్ ఇస్తారు, 12-1 గంటలకు అన్నం పెడతారు, మళ్ళా రాత్రి 7-8 గంటలకల్లా మళ్ళీ అన్నం, మళ్ళీ 4 గంటలకు 5 గంటలకు మళ్ళీ పగలు మళ్ళీ చాయ్. ఇక నాకు టైంకి అన్ని ఇచ్చారు కదమ్మా. ఇంకే ఎవరిని ఎందుకు వాళ్ళంతా వాళ్ళని బాధ పెట్టడం. అంతా మంచిగా ఉన్నది యథార్థంగా. ఇక వాళ్ళని బాధ పెట్టవద్దు, వీళ్ళని బాధ పెట్టవద్దు, మనం బాధపడవద్దు. అవునా? మంచిగా ఉన్నది. పిల్లలు వచ్చి చూస్తుంటారు, మా బిడ్డ వచ్చిపోతుంది, మా అల్లుడు వచ్చిపోతాడు, మా కొడుకు కోడలు వచ్చిపోతారు. వచ్చిపోతారమ్మా. ఈడైతే మంచిగానే ఉందమ్మా. ఆడిపోయి ఏం చేస్తాం? చూసారు కదా, అంటే అక్కడ కొడుకు 2 కొడుకులు చనిపోయినరు, తాత కొడుకులు. ఇంకొక కొడుకు ఉన్నాడు, తను కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడని తాతనే బాధపడుతూ ఉంటే వాళ్ళ కొడుకు తెచ్చి ఇట్లా మన ఆశ్రమం గూగుల్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడ తెచ్చేయడం జరిగింది. ఇంకా ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది. తాత మాటల్లో మనం విన్నాం కదా. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా అనాథ వృద్ధులు, అనాథ పిల్లలు ఉంటే మన ఆశ్రమంలో ఎప్పుడు 24 గంటలు ఓపెన్ ఉంటుంది, తెచ్చి మీరు జాయిన్ చేయొచ్చు. ఇంకా తాత మనకు చెప్పిన మాటల్లో కొంతమంది చూడలేక వేస్తారు ఆశ్రమాలలో. తాత పరిస్థితి బాగలేక మన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు తాత వచ్చి కూడా 3 నెలలు అవుతుంది. సరే తాత, నమస్కారం. దండం తల్లి. అందరికీ నమస్కారం అండి.